ఇప్పటిదాకా ఎన్ని సినిమాలు చేసి ఉంటారు? సినిమాలు కానీ సీరియల్స్ కానీ అన్నీ కలిపి ఒక 50 దాకా చేస్తుంటానండి, చిన్నవి చితక అన్నీ కలిపి. డబ్బింగ్ ఏమైనా చెప్తుంటారా వేరే పాత్రలకి ఏమన్నా? వేరే పాత్రలకు ఎప్పుడు డబ్బింగ్ చెప్పలేదు సార్. ఒకసారి ఆర్ఎన్ రాజేష్ గారి సినిమాకు రాజేష్ గారికి డబ్బింగ్ చెప్పాను. అది రిలీజ్ అయినట్టుగా లేదు. ఎందుకంటే మీ వాయిస్లో చాలా ప్రత్యేకత కనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఎవరు గుర్తించలేదు నిజంగా. థ్యాంక్ యూ. వాయిస్లో చాలా స్పష్టత ఉంది, బాగుంది వాయిస్. థ్యాంక్ యూ సార్. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ విలన్స్ చాలా పరభాషల నుంచి వస్తున్నారు చాలామంది, హిందీ నుంచి తమిళ నుంచి ఇట్లా. దీనివల్ల తెలుగులో ఆ టాలెంట్ ఉన్నవాళ్ళు అవకాశాలు కోల్పోతున్నారు కదా. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర చిన్న విలన్గా చేయాల్సి వస్తుంది. అది అంటే జనరల్గా ఆర్టిస్టులకు భాషా భేదాలు లాంటివి ఏమి ఉండకూడదు, ఉండవు కూడా. కాకపోతే ఏంటంటే తెలుగు వరకు వచ్చేటప్పటికి బయట వాళ్ళని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. సినిమా ఫీల్డ్ అంటే ఓకే, ఇంకా ఇప్పుడు ఎలా చెప్పాలంటే మ్యాక్సిమం విలన్ అంటే మన తెలుగు ఫిలిమ్స్లో హీరోకి ఆపోజిట్గా ఒకడు నిలబడాలంటే వాడు మంచి, అట్లా వాళ్ళు తెలుగులో చాలా తక్కువ. యాక్టింగ్ ఉండి ఫిజిక్ మెయింటైన్ చేసాం, ఒక 6 feet 6.2 ఉండి మంచి అలుక్కు ఉండేట్ల వాళ్ళు తక్కువ. అది పక్కన పెడితే టీవీలో కూడా, టీవీ మీడియాలో కూడా ప్రతి ఛానల్లో వేరే స్టేట్స్ వాళ్ళని తీసుకురావడం. ఏది హీరోయిన్ వరకు ఓకే, ఎందుకంటే మన తెలుగు వాళ్ళు హీరోయిన్స్ ఎక్కువ ఎంకరేజ్ చేయట్లేదు, ఎవరు రావట్లేదు, ఇంట్రెస్ట్ చూపట్లేదు. క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడానా? అవును, క్యారెక్టర్ ఆర్టిస్టులు, కమెడియన్స్, హీరోయిన్లు, హీరోలు అందరూ వేరే లాంగ్వేజ్ వాళ్ళు వచ్చేస్తున్నారు టీవీ మీడియాకి. అది కొంచెం మన ఛానల్ వాళ్ళు కూడా చూసుకుని చేస్తే ఇక్కడ ఉన్న 10 మంది బతుకుతారని నా అభిప్రాయం. సినిమా ఫీల్డ్లో అంటే ఇది కోటా శ్రీనివాసరావు గారి దగ్గర నుంచి బాగా ప్రయత్నం చేశారు. కాకపోతే నాకు బాగా నచ్చిన డైలాగ్ ఏంటంటే ముఖేష్ ఋషిని అడిగా డైరెక్ట్గా, ఏమయ్యా నీ యాక్టింగ్ మేము చేయలేమా, నీతో చేయించలేదు సార్, నా ఫిజిక్ నీకు లేదు, నా ఆకారం నీకు లేదు కాబట్టి నన్ను పెట్టుకున్నారు, నీ యాక్టింగ్ నాకు రాదు కాబట్టి నేను పెట్టుకున్నారు. బాగుంది, అంతే కదండి. అదే ఇప్పుడు సినిమా అంటే కొన్ని కోట్లు పెట్టి తీయాలి సార్. ఆ ఫిజిక్, ఆ లుక్ ఉన్న వాళ్ళని పెట్టుకుంటారు విలన్ అనేటప్పటికీ. కమెడియన్స్ని పెట్టుకోమనండి, పెట్టుకోరు. ఎందుకంటే కమెడియన్స్కి ఆ ఫ్లూయెన్సీ రాదు. తెలుగులో అంటే కర్ణాటకలో, ఇప్పుడు కన్నడలో అయినా కర్ణాటక వచ్చిన వాడే ఫ్లూయెంట్గా మాట్లాడగలడు. ఓన్లీ విలన్స్కి మాత్రమే ఆప్షన్ ఉంటుంది, విలన్ కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. Please subscribe to Leo Entertainment YouTube channel. Subscribe Leo Entertainment channel. Leo Entertainment. Please subscribe this channel. హాయ్, నేను ఆనంద్ రంగానే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.